అవధిని తీసుకొస్తానని రాము వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. రామ్తో పాటు సిఐ త్రిలోక్ కూడా వెళ్ళాడు కదా బావా. మహాలక్ష్మిని సేఫ్గానే తీసుకొస్తారు. మహా మామూలుగా వస్తుందో లేక ఏ కాలు చెయ్యో విరగొట్టుకుని వస్తుందో. మహాలక్ష్మి అత్తయ్య కాలు చెయ్యిపోతే అప్పుడు ఇంటి పెత్తనం మీరు తీసుకుందామనా చిన్నత్తయ్య? అంత అదృష్టం నాకెక్కడుందిలేమ్మా. జనార్దన్ బావా ఇంట్లో ఒకరిని ఆఫీస్లో ఒకరిని పెట్టారు కదా. అవునవును, అన్నయ్యకు ఇంట్లో ఒక భార్య, ఆఫీసులో ఇంకొక భార్య. ఏంటి చిన్న బావా, మీకు కూడా ఇద్దరు భార్యలు లేరని ఫీల్ అవుతున్నావా? నాకు ఒక భార్య అయినా ఉంది, నీకు అది కూడా లేదుగా. హ, ఇలాంటి భార్య లేకపోవడమే మంచిదిలే. ఆపండి మీ గోల. ఆ, మహాకేమైందా అని నేను టెన్షన్ పడుతుంటే మీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదిగో రామ్ మామ మహాలక్ష్మి అత్తయ్య వస్తున్నారు. మహా అయ్యో, మహాలక్ష్మి అత్తయ్య మొహం చూడండి, సొట్టలు పడ్డ బిందెలా అయిపోయింది. మరీ అంత దారుణంగా ఏం లేదులే సీత. బిందె కాదు కాని సొట్టలు పడ్డ చెంబులా ఉంది. బిందైనా చెంబైనా సొట్టలు మాత్రం కామన్ అన్నమాట. ఇంకా నయం, ఫేస్ డ్యామేజ్ అయింది, ఏ కాలో చేయో పోలేదు. అసలే మహాలక్ష్మి అత్తయ్యకు అందం పిచ్చి, సొట్టలు పడ్డ మొహంతో ఎలా బ్రతుకుతారో ఏమో. స్టాప్ ఇట్! నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడొస్తే మొహం చుట్టలు పడింది, కాలు చెయ్యి పోలేదు అని కామెంట్స్ చేస్తున్నారా? నేను మీకు జోకర్లా కనిపిస్తున్నానా?